సో మీ అంచనా ప్రకారం ఎవరు గెలుస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ కూడా విమర్శ చేస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్ రెండు కుమ్మక్కైనాయి అని చెప్పాను మరి. సార్ వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యారు కాబట్టే అలా ప్రచారం చేస్తున్నారు. కుమ్మడికాయలు దొంగ ఎవరంటే ఫస్ట్ నువ్వు గెలుస్తావో గెలువో చెప్పు. వాళ్ళు కుమ్మక్కు వీళ్ళ కుమ్మక్కు అయితే ధీటికి ఎందుకు పోటీ ప్రచారం చేస్తాను సార్. మీరు చూడండి, సెంట్రల్ మినిస్టర్స్ వచ్చి కూడా ఇక్కడ ప్రచారం చేశారు. ప్రతిరోజు కిషన్ రెడ్డి గారు ఒక కార్యాచరణ ఉంది. ఇంటింటికి బీజేపీ వెళ్ళింది. బీజేపీ సిద్ధాంతాలను మేము జనసేన మా అధ్యక్షుడు శంకర్ గౌడ్ గారు, రాజలింగం గారు, మా రాష్ట్ర కమిటీ మొత్తం కూడా ఇంటింటికి ప్రచారం చేశాం సార్. ఎందుకు చేశాము అంటే అట్లీస్ట్ మార్పు కోసం ప్రజల్లో మేము చేయడం వల్ల ఎంతో కొంత మంది మార్పుతారు. గెలిచినా గెలవకపోయినా కూడా మేము కొంతమందిలో అవగాహన తీసుకొచ్చాము. అట్లీస్ట్ నెక్స్ట్ టైం ఎలక్షన్లకైనా మేము దీన్ని వాళ్ళు మారుతారు, నోటానైనా యూజ్ చేస్తారు, అభ్యర్థి నచ్చకపోతే నోటాకైనా వేయాలన్నది నా యొక్క పర్సనల్ ఉద్దేశం సార్. ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ కానీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఒక్కరోజు సెలవు తీసుకొని వచ్చి ఓటు వేయాలి సార్. ఎందుకంటే ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్ కూడా లోపం ఉంది సార్. యాక్చువల్లీ ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, పబ్లిక్ హాలిడే అనౌన్స్ చేసింది. అన్ని ఆఫీసులని క్లోజ్ చేసే బాధ్యత తీసుకోవాల్సిన లేబర్ డిపార్ట్మెంట్ సార్. లేబర్ డిపార్ట్మెంట్ ఇక్కడ కూడా విఫలమైంది. వాళ్ళు ఎక్కడ కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయలేదు. మీరు స్ట్రిక్ట్ గా చేస్తే రిటైల్ షాప్స్ క్లోజ్ చేస్తారు. రిటైల్ షాప్స్ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా ఓటింగ్ యూటిలైజ్ చేసుకుంటారు. సో ఇక్కడ చాలా లోపాలు ఉన్నాయి సార్. ఎలక్షన్ పోలింగ్ అనేది పెరగకపోవడానికి, ఎలక్షన్ పర్సంటేజ్ పెరగకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ అనేది చిత్తశుద్ధి పెట్టి వీటిని పోలింగ్ పర్సంటేజ్ పెంచాలి సార్. అట్లీస్ట్ 70 to 80% వచ్చినప్పుడు మనం కరెక్ట్ నాయకుని ఎన్నుకుంటాం.